హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ కిచెన్. ఈరోజు నేను మీకు ఆంధ్ర స్టైల్లో చేపల పులుసు రెసిపీ షేర్ చేయబోతున్నాను. దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్: ఫస్ట్ కేజీన్నర చేపలు తీసుకున్నానండి. నేను బాగా తీసుకొని ఈ విధంగా పీసెస్ చేసుకొని శుభ్రంగా నిమ్మకాయ పెరుగు 2 వేసి కడిగి క్లీన్ చేసి ఇక్కడ నేను పెట్టుకున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, సాల్ట్, 2 చిన్న ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్నానండి, 2 స్పూన్లు కారం, 1 స్పూన్ గరం మసాలా, అలాగే చింతపండు పులుసు, 1 నిమ్మకాయ సైజు చింతపండుని నేను బాగా నానబెట్టుకొని పులుసు చేసుకొని ఇక్కడ పెట్టుకున్నానండి, చింతపండు పులుసు. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకొని మనం చేపల పులుసు ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు దీనిలోకి కొత్తిమీర, కరివేపాకు, 2 పచ్చిమిరకాయలు కూడా తీసుకుందాం. ఇప్పుడు ఫిష్ కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి ఇది 100 గ్రాముల నూనె అండి, ఆయిల్ తీసుకోండి. దీనిలో ఆయిల్ వేడెక్కాక దీనిలో 2 ఉల్లిపాయలు వేసుకొని వేయించుకుందాం. కొంచెం వేగాక దీనిలో 2 పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకుందాం. ఇప్పుడు ఇది వేగిన తర్వాత ఈ ఫిష్ పీసెస్ అన్ని దీనిలో వేసుకుందామండి. ఇప్పుడు ముక్కలన్నీ వేసుకున్న తర్వాత దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం వేసుకోండి, 1 స్పూను సాల్ట్ వేసుకుందాం. ఇలా అన్ని వేసుకున్నాక దీనిలో పులుసు కూడా పోసేసుకుందామండి. ఈ విధంగా కట్టుకొని పోసుకుందాం. ఈ విధంగా పులుసు పోసుకొని ఈ పులుసు చిక్కని గ్రేవీ అయ్యేంత వరకు ఉడికించుకోండి మీడియం ఫ్లేమ్ మీద. చూసారు కదండి, 20 నిమిషాలు బాగా ఉడికించాను నేను. చికెన్ గ్రేవీ వచ్చింది మనకి. ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకుందాం. ఈ గరం మసాలా వేసుకొని ఇది కలిసేటట్టుగా ఈ విధంగా షేక్ చేసుకోండి. ఈ గరం మసాలా వేసుకొని ఇంకో 5 నిమిషాల సేపు ఉడికించుకుందాం మూత పెట్టుకొని. 5 నిమిషాల తర్వాత చూసాం కదండి, కూర బాగా చిక్కని గ్రేవీ అయ్యింది. గ్రేవీ చూస్తే మనం ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు నేను ఉంచుకున్నాను. మీకు ఇంకొంచెం చిక్కగా కావాలంటే ఇంకో 5 మినిట్స్ మీరు ఉడికించుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం దీనిలో సన్నగా తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. చూసారు కదండి, చాలా సింపుల్ రెసిపీ ఆంధ్ర చేపల పులుసు. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.